హలో, వెల్కమ్ బ్యాక్. ఇవాళ సాంబార్ అచ్చం హోటల్ స్టైల్లో ఉండే విధంగా మీకు చేసి చూపిస్తాను. చూడండి, కందిపప్పు 2 గ్లాసులు వేసి బాగా కడిగి శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేయాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటోస్, మునక్కాడలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీరకాయ, మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉన్నా అవైనా వేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి బాగా కలిపి ఒక 5 విజిల్స్ పెట్టేసేయాలి. ఇది 5 విజిల్స్ అయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ చేద్దాము. ఇంకోటి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి. చాలా స్మూత్గా అవుతుంది. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల తొందరగా నానుతుంది చింతపండు. పక్కకు పెట్టేసి ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని పొట్టిమిరపకాయలు 3 వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన దినుసులన్నీ వేసుకోవాలి. పెసరపప్పు, బియ్యము 2 స్పూన్లు, అన్నీ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక సగం కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయించుకున్నాక కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసేసుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో కడాయిలో, సాంబార్ చేసే కడాయిలో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు జ్యూస్ నానబెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ వేసి కొంచెం మరిగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత మనం పప్పు ఇవన్నీ ఉడికినవి ఉన్నాయి కదా, ఇవన్నీ పైగా మిక్సీ పట్టాలా. తర్వాత మనం దాంట్లో వేసి కలిపేసేయాలి. తగినంత ఉప్పు, కొంచెం బెల్లం వేసి దాన్ని మసలనివ్వాలి. సేమ్ అచ్చం హోటల్లో సాంబార్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బాగా మసలాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. మంచిగా అసలు బయట తిన్న సాంబార్లా ఉంటుంది, ఇడ్లీ సాంబార్ లాగా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.